హేమాడ్ పంత్ ఇంటికి చిత్రపటం వస్తుంది కదా, ఆ చిత్రపటము అలీ అహ్మద్ అనేటువంటి వ్యక్తి ఇంట్లో ఉంటుంది. ఆ చిత్రపటం పట్ల అతనికి ఎంత ప్రేమ ఉందో బాబాకు అంతకు మించినటువంటి ప్రేమ. ఎందుకనంటే అలీ మహమ్మద్ దగ్గరికి అది ఎలా వచ్చింది? ఒకరోజు ముంబైలో వీధి వెంట వెళ్తూ ఉంటే ఒక దుకాందారు భగవంతుని యొక్క అనేక చిత్రపటాలు అమ్ముతూ ఉన్నాడు. అమ్ముతూ ఉన్నప్పుడు ఆ చిత్రపటాలను చూసినప్పుడు అలీ అహ్మద్కు బాబా యొక్క చిత్రపటము అన్ని చిత్రపటాల కంటే కూడా అత్యంత సుందరంగా తనకు కనిపించిందట. బాబా చిత్రపటాలన్నీ కూడా చాలా చిన్నవే. ఆ చిన్న దాంట్లో కూడా వారికి సింహాసనము లేదు, రాయే ఆసనం ఆ ఫోటోలో, మంచి వస్త్రము లేదు, చిరిగిపోయినటువంటి కఫ్ని అందులో కనిపిస్తూ ఉంటుంది. అయినా సరే అన్ని చిత్రపటాల్లోకెల్లా కూడా ఆ చిత్రపటమే అందంగా కనిపించిందట అలీ మహమ్మద్కు. ఇందులో గొప్ప బోధ ఉంది. ఎవరైతే నా వారు ఉంటారో వారి నేత్రాలకు నేను అత్యంత సుందరంగా కనిపిస్తాను. తర్వాత జరిగినటువంటి సంఘటనలో తన బావమరిది నూర్ మహమ్మదు తన గురువు అయినటువంటి అబ్దుల్ రెహమాన్ యొక్క ఒక చిత్రపటాన్ని నిలువెత్తు చేయిస్తారు. అనేక చిత్రపటాలను తమ బంధువులకు మిత్రులకు ఇస్తారు. ఒకానొక రోజు వారి గురువైనటువంటి అబ్దుల్ రెహమాన్ గారికి ఆ చిత్రపటం ఇస్తే సంతోషిస్తారని చెప్పి వారి దర్బార్ చిత్రపటం తీసుకెళ్తే నూర్ మహమ్మద్ పైన విపరీతంగా కోపం చేస్తాడు. దాంతో నిరాకారంగా ఆరాధించాల్సినటువంటి దైవాన్ని ఆకారంలో ఆరాధిస్తే తన గురువుకు కోపం వచ్చింది కాబట్టి నేను మహాపాపం చేశాను, వీటన్నింటినీ కూడా తీసుకెళ్ళి సముద్రంలో పడేయాలి. ఆ సందర్భంలో అలీ మహమ్మద్ బాధపడతాడు. అరేరే, ఎంతో ప్రేమగా తెచ్చుకున్నటువంటి బాబా చిత్రపటం కూడా జలసమాధి అయిపోయింది. నా బావమరిది యొక్క ఆలోచనకు అనవసరంగా బాబా చిత్రపటం కూడా కాలగర్భంలో కలిసిపోయింది అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. నయమైన తర్వాత ఇంటికి వచ్చి చూసేసరికి అన్ని చిత్రపటాలు తీసుకెళ్ళిపోయాడు. ఒక్క బాబా చిత్రపటం మాత్రము అక్కడే ఉంది. అలీ మహమ్మద్కు ఆశ్చర్యం వేస్తుంది. అరే, ఇన్ని చిత్రపటాలు కనిపించినటువంటివి ఎదురుగా ఉన్నటువంటి బాబా చిత్రపటం ఎందుకు కనిపించలేదు? మరి ప్రేమతో తనను తెచ్చుకున్నటువంటి భక్తుడి నుంచి బాబా ఎలా వేరుపడిపోతాడు? అందుకనే ఆ ఒక్క చిత్రపటము వాళ్ళ కళ్ళకు మబ్బులు కప్పినట్టు ఆ బాబా యొక్క చిత్రపటం కనిపించలేదు.